ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. తన సతీమణి భువనేశ్వరితో కలిసి లండన్ కు వెళ్లనున్నారు. ఇది పూర్తిగా సీఎం చంద్రబాబు వ్యక్తిగత పర్యటనగా తెలుస్తోంది. నవంబర్ 4న ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ నారా భువనేశ్వరికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ లండన్ లో డిస్టింగ్విష్ ఫెలోషిప్ 2025 అవార్డు అందించనుంది. అలాగే హెరిటేజ్ ఫుడ్స్ కు ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో లభించిన గోల్డెన్ పీకాక్ అవార్డును భువనేశ్వరి అదే వేదికపై అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతారు. విశిష్ట వ్యక్తిగా పేర్కొంటూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నారా భువనేశ్వరిని డిస్టింగ్విష్ ఫెలోషిప్ అవార్డు 2025 కు ఎంపిక చేసింది. ప్రజాసేవ, సామాజిక ప్రభావం అంశాల్లో కీలకంగా పనిచేసినందుకు గాను ఈ డిస్టింగ్విష్ ఫెలోషిప్ అవార్డును ఆమెకు అందించనుంది. లండన్లోని గ్లోబల్ కన్వెన్షన్లో జరిగే కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నుంచి భువనేశ్వరి ఈ అవార్డు అందుకోనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సామాజిక సాధికారతకు పాటుపడుతున్న వ్యక్తిగా ఆమెను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ లో హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ హోదాలోనూ భువనేశ్వరి గోల్డెన్ పీకాక్ అవార్డు అందుకోనున్నారు. ఎఫ్ఎంసీజీ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్ కు జాతీయ స్థాయిలో ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డుకు ఐఓడీ ఎంపిక చేసింది. లండన్లో వ్యక్తిగత పర్యటన అనంతరం పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనున్నారు. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు అక్కడి పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించనున్నారు. ఇక దీనికి సంబంధించి లండన్లోని పారిశ్రామికవేత్తలు, పలువురు ప్రవాసాంధ్రులతో సీఎం భేటీ కానున్నారు. నవంబర్ 6న తిరిగి సీఎం చంద్రబాబు దంపతులు ఏపీకి రానున్నారు.